ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు గ్రామాలు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిని మంత్రి సీతక్క సందర్శించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం, మంగపేట, తాడ్వాయి, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాల్లో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏజెన్సీ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కూలిపోయిన ఇళ్లలో ఉండకూడదని, జాలర్లు వేటకు వెళ్లరాదని తెలిపారు. కానీ అటు వాగులవతలు ఉండేటోళ్ళు అటే ఉండమనండి, బోట్ కండక్టర్ ఉండమని చెప్పండి. బోటులు కూడా అందుబాటులో పెట్టుకోండి. మేము కూడా చిన్నప్పుడు 7-8 తరగతి అనుకున్నప్పుడు వార్తలలో సహాయం పడుతుంది మీకు. యూత్ అంతా కూడా అప్పుడప్పుడు కొంచెం మీకు అందరూ తెలుసు, భారీ నుంచి అతి భారీ వర్షాలు మన ములుగు జిల్లాలో కురుస్తున్నాయి. సో ఇటు ములుగు జిల్లా కానీ అటు మహబూబాద్ జిల్లాలో కూడా మన కురుస్తున్నటువంటి వాటి నేపథ్యంలో గత 2 రోజులుగా ఇటు కలెక్టర్స్, ఇటు ఎస్పీలతోటి, పోలీస్ అధికారులు, కింది స్థాయి అధికారులతోటి, ఐబీ, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు అందరితో ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నాం. గతంలో నాకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్, ఇక్కడ ఏదైతే అనుభవాలు ఉన్నాయో విషాదకరమైనటువంటి వరదల అనుభవాలు 2022లో గోదావరి ఉధృతితోటి మంగపేట మండలం, ఏటూరు నాగారం మండలం, కన్నాయిగూడెం, ఈ రామన్నగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, అక్కడ అకినపల్లి, మల్లారం వరకు కూడా వరద ఉధృతితో కూలిపోయి అంటే ఊళ్ళకు నీళ్ళు వచ్చి బీభత్సకరమైనటువంటి పరిస్థితి ఉండే. ఆ రోజు కూడా మేము మరి పబ్లిక్ అందుబాటులో ఉండి వాళ్ళ కష్టకాలంలో తోడుగా ఉన్నాం. అదేవిధంగా 2023లో కూడా వర్షాలు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున జంపన్న వాగు ఉధృతికి అక్కడ పసర నుంచి మొదలు పెడితే మరి ఇక్కడ ఏటూరు నాగారం, కొండాయి, బూటారం వరకు కూడా ఎఫెక్ట్ అయింది. ఈ 2 కూడా ఒక దిక్కు 22లో మన గోదావరి ఉధృతి, 23లో జంపన్న ఉధృతి, ఈ 2 కూడా చాలా విషాదకరమైనటువంటి పెద్ద ఎత్తున చనిపోవడం కూడా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చినాక మరి మేము కలెక్టర్లను అందరినీ అప్రమత్తం చేసి ఒక్కొక్క మండలానికి ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఐబీ ఇరిగేషన్ అధికారులు, ఎస్ఐ, మండల స్పెషల్ అధికారులతోటి మండలంలో ఫ్లడ్ మేనేజ్ కమిటీ, ఫ్లడ్ డిజాస్టర్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లడ్ ఊర్ల మీదకి ఎఫెక్ట్ కాకుండా ముందస్తుగా ప్రివెన్షన్ చేసే విధంగా ఎక్కడికక్కడ సర్వేలు చేసుకుంటూ మరి ఆ కమిటీ వేసినాం. గత వారం రోజులుగా ఈ మండల మేనేజ్మెంట్ ఏదైతే ఫ్లడ్ మేనేజ్ కమిటీ ఉందో వాళ్ళందరూ ఆన్ డ్యూటీలో ఉన్నారు పాపం.